ఓం హరి ఓం శన్నో మిత్రస్య వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం గవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అతిదుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అభాలలోచనः శంభుః భగవాన్ బాదరాయణः భగవాన్ బాదరాయణः. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరావాం అరవిందసమానసుందరాస్యాం అరవిందాసనసుందరీముపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే శారదా శారదాంభోజ వదన వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. ఓం పరబ్రహ్మణే నమః. ఓం వేదములు వేదాంగములు అలానే పురాణములు తర్వాత ఉపనిషత్తులు అనేటువంటివి ఇవన్నీ కూడా ఆర్షవాంగ్మయం. ఆర్షవాంగ్మయం అంటే ఋషి సంప్రదాయమైనటువంటివి, ఋషులు చెప్పినటువంటివి అని అర్థం. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇవన్నీ పరమాత్మని తెలియజేసేటువంటివేను. వీటిల్లో ప్రధానంగా ప్రస్థానత్రయమని 3 భాగములు ఉన్నాయి. ఇవి భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు. ఈ ప్రస్థానత్రయం అనేటువంటిది ప్రస్థానం అనగా పరమపదము చేరుకొనుటకు అనగా కైవల్యమును చేరుకొనుటకు మార్గాన్ని చూపించేటువంటివి ఈ 3 పుస్తకములు అని అర్థం. జ్ఞానాదేవత కైవల్యం, జ్ఞానం వలననే మోక్షం సిద్ధిస్తుంది అని మనకు వేదాలు చెప్పినాయి. కాబట్టి జ్ఞానం ఇందులో ఉన్నాయి ఈ 3 పుస్తకాలలో. ఇందులో భగవద్గీత ఉపనిషత్తు సారం. ఉపనిషత్తులు వేదముల యొక్క చివరి భాగాలు. ఉపనిషత్తులలో ఉండేది ఏమిటి అంటే బ్రహ్మజ్ఞానం, పరమాత్మని గురించి ఉంటాయి. ఇవి వేదముల యొక్క చివరి భాగాలు. వేదము 4 భాగాలుగా ఉంటుంది. ఒకటి మంత్రభాగము, బ్రాహ్మణము, ఆరణ్యకము, అలానే ఉపనిషత్తులు అట్లా ఉంటాయి. వీటిల్లో మొదటి భాగాలు అన్నీ ఏమిటంటే మంత్రములు, యజ్ఞయాగాది క్రతువులు చేయటము, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. చివరి భాగమైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి. అవి కేవలం బ్రహ్మజ్ఞానాన్ని తెలియజేసేవి. కాబట్టి ఈ 4 భాగాల్ని కలిపి వేదము అన్నారు. వేదములు 4 వేదములకు ప్రతి వేదానికి కూడా ఉపనిషత్తులు చివర ఉన్నాయి. అనగా ఋగ్వేదం ఉన్నదనుకోండి, ఆ ఋగ్వేదం చివరిలో ఉపనిషత్తులు ఉంటాయి. ఋగ్వేదానికి సంబంధించిన ఐతరేయ ఉపనిషత్తు ఉదాహరణ. అలానే యజుర్వేదం ఉన్నది, దానికి ఉదాహరణ ఛాందోగ్యోపనిషత్తు, కఠోపనిషత్తు అట్లా. అలానే బృహదారణ్యకోపనిషత్తు. అలానే సామవేదానికి ఛాందోగ్యోపనిషత్తు, సామవేదానికి ఛాందోగ్యోపనిషత్తు, యజుర్వేదానికి కఠోపనిషత్తు. అలానే బృహదారణ్యకేమో శుక్లయజుర్వేదానికేమో బృహదారణ్యకోపనిషత్తు. అలా అధర్వవేదానికేమో మాండూక్యోపనిషత్తు. ఇట్లా ఈ విధంగా మనకు
ఈ వేదాంతములు ఉన్నాయి. సరే, ఇవన్నీ ఏమిటంటే విశేషమైన బ్రహ్మజ్ఞానం చెప్పేవి. ఇందులో విశేషం ఏమిటంటే అసలు విశేషం బ్రహ్మసూత్రాలలో ఉపనిషత్తులలో ఏమైతే చెప్పారో బ్రహ్మజ్ఞానం, ఆ బ్రహ్మజ్ఞానాన్ని స్థిరం చేయటం. ఎట్లానంటే ఆ బ్రహ్మజ్ఞానమును ఇతరమైనటువంటి ఏవైనా బౌద్ధ జైన ఇటువంటి మతాలు ఉన్నాయి, వాటిని ఖండిస్తూ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఆ బ్రహ్మజ్ఞానాన్ని సమన్వయం చేస్తూ విశేషంగా చెప్పినటువంటి, అనగా కేవలం ఉపనిషత్తులు చదివినంత మాత్రమే సంపూర్ణం కాదు, బ్రహ్మసూత్రాలు కూడా అధ్యయనం చేస్తే అప్పుడు బ్రహ్మజ్ఞానం గురించి సంపూర్ణమైనట్లు అవుతుంది. ఈ బ్రహ్మసూత్రములు వ్యాసమహర్షి ఇచ్చాడు. 555 సూత్రములు, 4 అధ్యాయాలు, 191 అధికరణలతోటి ఉంటుంది. అయితే ఈ 555 సూత్రములు చాలా జటిలంగా ఉంటే కష్టం, దురవగాహం, పండితులకు కూడా అర్థం కాదు. అంతటి విశేషమైనటువంటివి ఈ సూత్రాలు. ఈ సూత్రాలకు వ్యాఖ్యానం మొట్టమొదట రాసింది శంకరాచార్య స్వామి వారు. అప్పటిదాకా ఈ సూత్రాలకి ఎవరికీ అర్థం కావటంలా. శంకరాచార్య స్వామి వారు వచ్చి భగవద్గీతకు భాష్యము, అలానే ఇట్లా ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యం, ఉపనిషత్తులకు భాష్యము రాశారు ఆయన. వారు రాసినటువంటి ఆ భాష్యమే మనకి ఈనాటికి కూడా ఉపాధేయం అయింది. వారు ఇచ్చినటువంటి భాష్యం వల్లనే అనేక మంది కూడా పండితులు జ్ఞాన సంపన్నులైనారు. శంకరాచార్య స్వామి వారు 555 సూత్రములకు బ్రహ్మసూత్రములకు భాష్యం రాశారు. ఆ భాష్యం రాసిన తర్వాత 150 సంవత్సరములకు ఆ భాష్యాన్ని చూసి దాన్ని ఆధారంగా చేసుకొని రామానుజాచార్య స్వామి వారు స్త్రీ భాష్యం అనేటువంటివి రాశారు. ఆ తర్వాత ఒక 150 సంవత్సరములు మధ్వాచార్యులు వారు రాశారు. ఆ తర్వాత పుంఖానుపుంఖముగా అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు ఈ బ్రహ్మసూత్రాలకు వచ్చినాయి. ఈ బ్రహ్మసూత్రాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి, ప్రపంచంలో తత్వశాస్త్రంలో ఇంతకన్నా గొప్ప పుస్తకం లేదు. ఇదే ఎవరెస్ట్ శిఖరం. ఇది ప్రపంచంలో ఉండేటువంటి గొప్ప ఫిలాసఫర్స్, తాత్వికులను ఆకట్టుకున్నటువంటి పుస్తకం అన్నమాట. అంత గొప్ప పుస్తకం ఇది. ఇది ఎంత తనివి చదివినా తీరనటువంటి, తృప్తి తీరినటువంటి అంత విశేషమైంది. అనగా బ్రహ్మముల గురించి తెలుసుకోవాలనేటువంటి తపన ఉన్నటువంటి వాడికి ఇది బాగా పనికొస్తుంటుంది. దీనికి మొట్టమొదటిగా సహజంగా భగవద్గీత అర్థమైతే దీన్ని అర్థం చేసుకోవటానికి అనుకూలము. లేక ఉపనిషత్తులు అర్థమైనవి అనుకోండి, సులభంగా అర్థం చేసుకోవటానికి అవకాశం. ఏదైనా గురువు దగ్గర కూర్చొని చదువుకుంటేనే తెలుస్తుంది. అదైనా లేకుండా తాను సొంతంగా ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇది సాధ్యం కాదు. అందువలన అటువంటి బ్రహ్మసూత్రములను అందరికీ దీనిలో ఉండేటువంటి విశేషము, ముఖ్యమైన విశేషం అందించాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని వెలువరించాను. అయితే ఈ బ్రహ్మసూత్రాలు నేర్చుకోవడానికి ముందుగా కొన్ని ప్రాథమికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. ప్రాథమికమైన విషయాలు తెలుసుకుంటే ఆ జ్ఞానంలోకి అడుగు పెట్టవచ్చు. ఏమిటంటే ఆ విశేషాలు మనం చెప్పుకుంటాం. ఇప్పుడు ఏమిటంటే ఒక విశేషం అధ్యాస అనేటువంటి ఒక పదం ఉంది. అధ్యాస శంకరాచార్య స్వామి వారు చెప్పారు. అధ్యాస ఏమిటి? అధ్యాస అంటే ఒక వస్తువుపై మరొక వస్తువు ధర్మాలను ఆరోపించడమే అధ్యాస. ఒక వస్తువుపై మరొక వస్తువు యొక్క ధర్మాలను ఆరోపించడమే అధ్యాస. ఇది సూత్రం, దీనికి డెఫినేషన్. ఉదాహరణకి రాత్రి సమయంలో మనం వెళుతున్నాము. అప్పుడు దారిలో ఒక తాడు బాగా వంకర్లుగా పడి అక్కడ ఉన్నది. అదే సహజమైన నిజమైనటువంటి. కానీ మనవాడు వెళుతూ దాన్ని చూసి పాము అని భయపడి అట్లా నిలబడిపోయినాడు. అనగా అర్థం ఏంటి? అసలు నిజంగా ఏమిటది? తాడు. అదొక వస్తువు. ఆ వస్తువు మీద ఇంకొక వస్తువు యొక్క
ధర్మాన్ని ఆరోపిస్తున్నాడు. ఇంకొక వస్తువు ఏమిటి? పాము. పాము యొక్క ధర్మాన్ని ఆరోపిస్తున్నాడు. పాము కూడా ఎట్లా ఉంటుంది? తాడు మాదిరిగా మెలికలు వెలికలుగా ఉంటుంది. రెండిటికి ఉపమానాలు పోలికలు సరిపోతాయి. అలానే మరి పాము కూడా ఒక్కోసారి అట్లనే దారిలో అట్లనే ఉంటుంది, కసేపతిలో పరపర పరిగెత్తుంటుంది. ఇట్లా ఈ విధంగా. కాబట్టి పాము యొక్క ధర్మాలు ఏమిటో ఈ బాటసారికి తెలుసు కాబట్టి ఈ తాడుని చూసి పాము అనుకొని భయపడి అలానే నిలబడిపోయి కొద్దిసేపు అయిన తర్వాత ఇతనిలో ఒక ఆలోచన కలిగింది. పాము అయితే కదిలిపోతూ ఉండాలి కదా, ఇక్కడి నుంచి కదలకుండా అట్టనే ఉన్నది ఏమిటి అని ఆలోచన చేస్తే ఇది పామా అవునా కాదా అని ఒక అనుమానం వచ్చింది. మసక చీకటిగా ఉంది, కొంచెం వెలుతురుగా ఉన్నట్టు, అంటే కొంచెం పౌర్ణం వెన్నెల అట్లా. అప్పుడు ఏం చేశాడంటే ఇది యథార్థం ఏమిటో తెలుసుకుందాం, ఇది పావునో కాదో, అసలు ఏమో చచ్చిపోయిన పామేమో. ఒకవేళ వాడు ఇట్లా ఆలోచన చేస్తుంది, చచ్చిపోయిన పాము ఏం చేస్తుంది? కదలదు కదా. అందుకని అక్కడ దగ్గరలో ఒక కర్ర పుల్ల ఉంటే దాన్ని తీసుకొని పెట్టుకొని ఇటు చూసి ఎత్తి చూసుకొని, అరే ఇది తాడురా, నేను ఇంతగా భయపడ్డాను, పామని భయపడ్డాను నేను, ఇది తాడు అని తెలుసుకొని ఆ తాడుని తీసి అవతల వారేసేసి ఇక ధైర్యంగా ముందుకు సాగిపోయినాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే అతను ఏ సమయంలో ఈ తాడును చూసి పాము అనుకున్నాడు అంటే రాత్రి సమయం. రాత్రి అంటే చీకట్లో సహజంగా అందరికి కూడా ఆ తాడు అని పెడితే పాములాగానే ఉంటుంది అది. కానీ మన వాడికి పాము అని అనుకున్నాడు, కానీ నిజం తెలిసింది. మరి ఇక్కడ అసత్యం ఏమిటి? పాము అనేది అసత్యం, సత్యం ఏమిటి? తాడు. ఇది నీకు సత్యము తాడు అనేటువంటి విషయం ఎప్పుడు తెలిసింది నీకు? క్రమక్రమంగా ఉండి దాని గురించి తెలుసుకుందాము. ఇది నిజమైనటువంటి పాము అవునా కాదా, ఇది చచ్చిపోయిందా, రకరకాల ఆలోచనలు చేసుకుంటూ నిలబడి చివరికి కానీ ఒక ప్రయోగం చేసి ఒక కర్రపుల్ల పెట్టి తీసి ఆ విధంగా తీసుకున్న తర్వాత అప్పుడు ఓహో ఇది తాడు అని అనుకున్నాడు, అంటే సత్యం తెలుసుకున్నాడు. అప్పటిదాకా అసత్యం మీదనే పడి ఉన్నాడు. అసత్యమే భయాన్ని పెట్టింది. కాబట్టి ఇక్కడ సత్యము అసత్యము అనేటువంటి తెలుసుకోవాలి. ఎప్పుడైతే నీకు అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంటుందో అప్పుడే సత్యము కనబడుతుంటుంది అని దీనిలో రహస్యం. కాబట్టి ఈ జగత్తు అంతా కూడా అజ్ఞానం అనే చీకటిలో నిండిపోయింది. కాబట్టి ఈ జగత్తులో సత్యం ఏమిటో తెలుసుకో అది చెబుతున్నాడు. ఈ జగత్తులో సత్యం ఏమిటో తెలుసుకో, ఆ సత్యమే తెలుసుకునేటువంటిదే ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి ఉంటేనే క్రమక్రమంగా బ్రహ్మముల గురించి తెలుసుకుంటావు. ఆ బ్రహ్మముల గురించి తెలుసుకున్నప్పుడు క్రమక్రమంగా నిన్ను నీవు ఏమిటో తెలుసుకుంటావు. అందుకనే భగవద్గీతలో ఉద్ధరేత్ ఆత్మానం అవసాదయేత్ అని చెప్పింది. ముందుగా నిన్ను నీవు ఉద్ధరించుకో, నిన్ను నీవు తెలుసుకో, నీ మనస్సుతో నువ్వు ఎవరో తెలుసుకుంటే అప్పుడు క్రమంగా జ్ఞానం వస్తుందని కూడా చెప్పారు. అందువలన ఈ మిథ్యాజ్ఞానం అనేటువంటిది ఇతన్ని పడవేస్తుంటుంది అన్నమాట, భయంలో పడవేస్తుంటుంది, సంసార సాగరంలో పడవేస్తుంది మిథ్యాజ్ఞానం. మిథ్య అంటే అర్థం అసత్యము అని అర్థం అది అనమాట. కాబట్టి అసత్యమైనటువంటి దానిలో పడకూడదు, ఈ అసత్యమైన ప్రపంచంలో మునిగిపోకూడదు అది అందుకు చెబుతున్నాడు. అందువల్ల మరి ఎట్లండి అసత్యమైనటువంటి ప్రపంచం మునిగిపోకూడదు అంటారు? మరి అసత్యమైన ప్రపంచంలో తిరుగుతూ ఉండాలి కదా, పనులు కావాలి కదా అంతానంటే అందుకనే భగవద్గీతలో చెప్పాడు, బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నస పాపేన పద్మపత్ర ఇవాంభస అని చెప్పాడు. ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటుంటే అన్ని విషయంలో కర్మలు అనేకమైనటువంటి ఉంటాయి.
ఈ కర్మలలో పాల్గొంటూ ఉంటుంటావు, కానీ అవి నిన్ను అంటకుండా ఉండాలి. అనగా నీవు వాటికి అంటకుండా ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే తామరాకు మీద నీటి బొట్టు వలె ఉండాలి. అనగా కర్మలలో మమేకమై ఉండి దానిలోనే ఉండిపోకుండా కర్మలనుగానే చూస్తుండము అనేటువంటిది. ఆ కర్మలలో ఏం చూడాలి? బ్రహ్మణ్యాధాయ కర్మాణి. ఆ కర్మలలో బ్రహ్మమును దర్శించుతూ నీవు గనక చేస్తుంటే నీకు ఇవి మలినాలు, ఈ మిథ్యా మలినాలు అంటవు అని మనకు భగవద్గీతలో కూడా చెప్పారండి. ఇట్లా మనం సర్పరజ్జు భ్రాంతి చెప్పుకున్నాం. సర్పరజ్జు భ్రాంతి. సర్ప అంటే పాము, రజ్జు అంటే తాడు. అనగా అది తాడును చూసి పాము అనుకొని భయపడ్డాడు. తర్వాత నిజం తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత అతను ధైర్యంగా ఉన్నాడు. భయం అనేటువంటిది పోయింది అని అర్థం. అనగా ఈ సంసారం అనేటువంటి భయం అనేది పోయింది. సత్యం కనబడ్డది. ఆ సత్యమే బ్రహ్మము. ఆ కనుక ఆ సత్యమును తెలుసుకో అని ఒక ఉదాహరణ చెబుతూ ఇంకా ఇంకొక ఉదాహరణ కూడా చెబుతున్నాడు. సుక్తి రజతం. సుక్తి రజతం. రజతం అంటే వెండి, సుక్తి అంటే ముత్యపు చిప్ప. ముత్యపు చిప్ప సముద్రంలో నుంచి తీసిన తర్వాత ఆ ముత్యపు చిప్ప చూస్తుంటే తెల్లగా ఉంటుంది. వీడు మనవాడు ఏమనుకున్నాడు? వెండి తెల్లగా ఉంటుంది కాబట్టి దీనిలో కూడా వెండి ఉన్నది అని పోగు చేసుకుంటున్నాడు. నిజంగా దానిలో వెండి ఉన్నదా? లేదు. తర్వాత తెలిసింది వీడికి ఇది ముత్యపు చిప్ప, ఇది ఇలానే ఉంటుంది అని. అంటే అంత క్రితము పోలిక ఏమిటి? వెండి తెల్లంగా ఉంటుంది కాబట్టి ఈ వస్తువులో కూడా వెండి ఉంది అని అనుకున్నాడు. ఇది పోలిక. ఇందాక ఎట్లయితే తాడును చూసి పామని పోలిక భయపడ్డాడో అట్లనే ఇక్కడ కూడా నిజం తెలిసిపోయింది. ఇది వెండి కాదు అని తెలిసిపోయింది. ఇది ముత్యపు చిప్ప అని సంగతి తెలుసుకున్నాడు. అనగా సత్యాన్ని తెలుసుకున్నాడు. ఇదంతా ఎందుకంటే చెప్పేది ఈ లోకంలో ఈ మిథ్య అనేటువంటిది ఉంటుంది, మిథ్యా ప్రపంచం. ఈ మిథ్యా ప్రపంచంలో సత్యం ఏమిటో తెలుసుకో అని చెబుతున్నాడు. అది కొన్ని ఉదాహరణలు. అట్లా ఈ విధంగా మృగతృష్ణ. మృగ అంటే జింక. ఈ జింక ఎండాకాలంలో ఆ ఎండమామలను చూసి నీళ్ళు అనుకోని పరిగెత్తుతూ ఉంటుంది. అక్కడ నీళ్లు ఉండవు, మళ్ళీ పరిగెత్తుతుంటాయి. అనగా ఏమిటనమాట? దూరానికి భ్రాంతి కలుగజేస్తున్నది. నీళ్లు ఉన్నాయి అని భ్రాంతి కలుగజేస్తుంది, కానీ నిజంగా ఏమి లేవు. సత్యం ఏమిటి? అక్కడ నీళ్ళు ఏమి లేవు. భ్రాంతి అనేటువంటి అది ఎండమావలు. కాబట్టి సత్యం తెలుసుకో అని కొన్ని ఉదాహరణలు ఇందులో చెబుతూ ఉన్నారు. అట్లనే క్రమక్రమంగా నేను నాది అనేటువంటి భావాలు ఈ మనిషికి ఉంటున్నాయి. నేను కట్టించాను, నేను సంపాదించాను, అంతా నేను అని చెబుతున్నాడు. అహమేవా అని చెబుతూ నేనే అని చెబుతుంటాడు. అనగా ఈ ఇల్లు కట్టించింది నేనే, ఈ గుడి కట్టించింది నేనే, ఇదిగో ఈ పనులు చేసింది నేనే అని ఈ విధంగా అంటుంటాడే, అది అజ్ఞానము అని చెప్తున్నాడు. అలానే ఈ ఇల్లు నాది, అలానే ఇవి నావి, ఇది నాది అంటారు. అది అజ్ఞానం. నేను నాది అనేటువంటి భావాలను తెలుసుకో. ఇక్కడ ఏమిటి? నేను నాది అనేటువంటిది ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలి. ఇలా అనిపిస్తున్నది ఏంటి? నీ శరీరంలోని ఇంద్రియాలు అనిపిస్తున్నాయి. ఇది నాది, నేను అని అనిపిస్తున్నాయి. కానీ వీటిల్లో ఏవి కూడా ఇది ఏది నీది కాదు. ఇది అర్థం. నేను మాట్లాడుతున్నాను అన్నాడు అనుకోండి. నేను మాట్లాడుతున్నాను అని అంటే తను అనుకుంటున్నాడు ఓ పెద్ద ఇది అనేది తన యొక్క విశేషం కాదు. లోపల పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ మాట్లాడిస్తున్నాడు. వాగేవ బ్రహ్మ తర్వాత వస్తుంది. ఎవరో చక్కగా పాట పాడుతున్నారు. అబ్బా చక్కగా పాట పాడుతున్నారు, బాగానే ఉంది. సరే, నేను బాగా పాట పాడాను కాదు, నేను కాదు, లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మము పాట పాటిస్తున్నాడు. అది అర్థం. నేను అనేటువంటి ఆయన ఎవరు? లోపల ఉన్న అహం అనేటువంటి వాళ్ళు ఆ బ్రహ్మము. నీవు కాదు, నేను అనుభవం. జీవుడు ఎంతసేపు నేను నాది 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 అనుకుంటాడో
అన్నంతకాలము కూడా ఈ జీవుడు కర్మఫలాలను అనుభవిస్తుంటాడు. అనుభవిస్తూ అనేక జన్మలను తీసుకుంటాడు. అనేక జన్మలను తీసుకుంటాడు ఈ జీవుడు. ఎంతసేపుడు నేను నాది 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 అని అనుకుంటూనే ఉంటాడు జీవితం అంతా. ఆ నేను నాది అనేటువంటి దాన్ని మళ్ళీ అనుభవించుకొని మళ్ళీ పుడతాడు. ఎప్పుడూ ఇదే పని ఇంక వాడికి. పునరపి జననం పునరపి మరణం, పునరపి జననం పునరపి మరణం అని ఈ విధంగా మనకు గోవిందంలో వస్తుంది. అట్లా అన్నమాట. అందుకని భగవద్గీతలో కూడా చెప్పాడనమాట, పోయినాడు అని అంటే మళ్ళీ పుడతాడండి అని అన్నాడు. పోయినాడంటే పుడతాడు, పుట్టాడంటే పోతాడు. ఈ రెండు చక్రంలాగా తిరుగుతూ ఉంటుంటాయి. ఈ చక్రంలాగా తిరుగుతున్నాయి. ఎందుకు తిరుగుతున్నాయి అంటే ఈ కర్మలలో నీవు మునిగిపోయి ఉన్నావు. ఈ కర్మలు ఏమిటయ్యా అని అంటే అంత నేను నాది అనేటువంటి ఈ కర్మలలో మునిగిపోయి ఉన్నావు. వాస్తవాన్ని నేను కాదు, నాది నాది కాదు అనేటువంటి భావం తెచ్చుకోవాలంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ముందు మొట్టమొదటగా నీ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియములు, ఆ ఇంద్రియ జ్ఞానం అవి అర్థం చేసుకోవాలి. అట్లా చేసుకుంటే క్రమక్రమంగా అప్పుడు అర్థమవుతుందన్నమాట. నీలో ఉండేటువంటి ఆ బ్రహ్మం యొక్క గొప్ప శక్తి ఏమిటో అర్థమవుతుంది. ఆ బ్రహ్మమే నేను అని అనుకుంటావు. ఈ శరీరం ఉన్నది చూసావు, కేవలం బ్రహ్మం ఉండటానికి ఆ శరీరం ఒక వస్తువు, ఒక ఇల్లు, అద్దె కొంప అంటారు చూశారు. ఆ జీవుడికి అద్దె కొంప. జీవుడు ఏం చేస్తాడనంటే ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంకో శరీరంలోకి చేరతాడు. అనగా ఇంకొక అద్దె ఇల్లు. అద్దెలకు ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఇల్లు బాగలేదు, ఈ ఇల్లు బాగా కురుస్తున్నది వర్షాలు, ఈ ఇల్లుకి తలుపులు తాళాలు అన్నీ పోతున్నాయి, ఇక నాకెందుకు అనవసరం, అద్దె కట్టుకుంటున్నాం కదా, ఇంకో చోటైనా అద్దె కట్టుకోవాలి అనుకొని ఈ ఇల్లు ఖాళీ చేసి ఇంకో ఇంటికి పోతాడు. అనగా అర్థం ఏంటి, ఈ ఇల్లు ఏంటి ముసలిదైపోయింది. ఈ ముసలిదైపోయేటప్పటికి నాకేం పనికి వస్తుంది ఇక అనుకొని ఇంకొక ఫ్రెష్ కొంపలకు వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఫ్రెష్ కొంపగా వెళ్ళిపోయినాడు. అక్కడ ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్నాడు. అక్కడ అది కూడా మొల్లబడ్డది. ఇంకొక కొంపకు పోయినాడు. అనగా అర్థం ఏంటి, జనన మరణ చక్రంలో ఇలా తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు నేను నాది అని అనుకుంటూ ఈ సంసార బంధంలో తిరుగుతూ, సంసార చక్రంలో తిరుగుతూ ఈ కర్మలలో మునిగిపోతూ ఉన్నాడు. అటువంటి జీవుడు అనేకమైనటువంటి జన్మలని పొందుతూ ఉంటుంటాడు. కనుక ఆ జన్మలను పొందుతున్నాడు కనుక జన్మరాహిత్యం కావాలి కనుక ఆ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది ఇందులో చెప్పేటువంటి విశేషమైనటువంటిది. ఇది దీనిలో విశేషమైనటువంటిది ముఖ్యంగా. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలి అంటే ఎలా ఉంటున్నది, ఏమైనా కొనుక్కోవడానికి ఏమైనా వస్తువా? కొనుక్కోవడానికి ఏమైనా వస్తువు కాదు అది. మరి ఎక్కడి నుంచి వస్తుంది? గురువుగారి దగ్గర ఉంటుంది బ్రహ్మజ్ఞానం. సద్గురువులను నీవు ఎంచుకో, సద్గురువుల గురించి తెలుసుకో, సద్గురువులను ఆశ్రయించితే నీకు వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తారు. అప్పుడు నీకు నీలో ఉన్నటువంటి ఆ బ్రహ్మం ఏమిటో తెలుస్తుంది. అందుకనే గీతలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః అని చెప్పారు. కాబట్టి ఆ గురువుల దగ్గర కనుక చేరితే క్రమక్రమంగా నీకు ఆ బ్రహ్మజ్ఞానం కలుగుతుంటుంది. నీలో ఉన్నటువంటి కర్మశేషములు ఏమైనా ఉంటే కర్మ ఫలాలు అవన్నీ కూడా నశిస్తూ ఉంటుంటాయి. నీకు బ్రహ్మం కనబడుతుంటుంది. క్రమంగా ఆత్మసాక్షాత్కారం కలుగుతూ ఉంటుంటుంది అని చెప్పాడు. అట్లనే ఇంకా దీని గురించి ఈ బ్రహ్మసూత్రాలను తెలుసుకోవడానికి ప్రధానమైనటువంటి ఇంకొకటి 2 విశేషాలని ప్రాథమికంగా మీకు వివరిస్తున్నాను. ఏమిటంటే మహదాకాశము ఘటాకాశము అనేటువంటి ఈ పదము చాలా చోట్ల వస్తుంటుంది అన్నమాట. మహదాకాశము ఘటాకాశం. మహదాకాశం అంటే మనకు ఆకాశం పైన ఉన్నది కనబడుతున్నది,
అది ఎంత ఉన్నదో, ఎంత పొడవు ఉన్నదో, ఎంత దీర్ఘం ఉన్నదో ఏమిటో ఎవరికీ తెలియదు. అందుకనే మహత్ అన్నారు. అది మహదాకాశం. ఆ ఆకాశాన్ని కొలవండి చూద్దాం. ఏం కొలుస్తాం? కొలవు. అసలు ఆకాశం అనే దానికి అర్థం ఏమిటి? కాశ్రు దీప్తవు. కాశతి అంటే ప్రకాశించున్నది. ఆకాశం బాగా ప్రకాశించున్నది. ఇది వేటితోటి ప్రకాశించున్నది? అనేకమైనటువంటి గెలాక్సీలు, అనేకమైన నక్షత్రాలు, అట్లనే సప్తఋషి మండలాలు, సూర్యుడు, చంద్రుడు, ఇవే కాకుండా మనం ఆకాశం పైన ఒక్కసారి చూస్తుంటే మనం చెప్పలేం. కోట్ల కోట్ల నక్షత్రాలు ఇవన్నీ ఆకాశంలో ఉన్నాయి. వీటన్నిటికీ ఆధారం ఎవరు? ఈ నక్షత్రాలకి వీటన్నిటికీ ఆధారం అంటే ఆకాశము. ఆకాశమే పరబ్రహ్మము. అది ఆ విషయం కూడా మనకు తర్వాత వస్తుంది. ఆకాశము గొప్ప ఆకాశము. అయితే ఆకాశం అనే దానికి ఏమిటి చెబుతున్నావు? నీకు లక్షణం చెప్పవయ్యానంటే శూన్యము, అది అర్థం. శూన్యమే ఆకాశం. ఒక గ్లాస్ ఉంది, ఖాళీ గ్లాసు. ఆ ఖాళీ గ్లాసులో ఖాళీగా ఉంది అన్నాం. ఆ ఖాళీగా ఉన్నది ఎంటీ, అది ఆకాశం. ఒక కుండ ఉన్నది, ఆ కుండలో ఏమీ లేవు, నీళ్ళు కానీ ఏం లేవు. ఆ కుండ ఖాళీగా ఉన్నది, దానిలో ఆకాశం. ఈ కుండలో ఉన్నటువంటి ఆకాశము మహదాకాశము నుండి లో ఉన్నటువంటిదే. మహదాకాశము శూన్యమే, అది పెద్ద ఆకాశం అండి. ఈ కుండలో ఉన్నటువంటిది చాలా చిన్న ఆకాశం. ఇక్కడ ఏమిటంటే విశేషం, రెండిటికి గుణాలు ధర్మాలు ఒకటే అని అర్థం. అదేమో మహదాకాశం పెద్దది, ఇదేమో లోపల ఉన్నది, దీనిలో ఉంది. ఇది ఎట్లా ఉన్నది? కుండ తయారు చేశాడు, దానిలో శూన్యం ఉన్నది. లేదా ఒక గ్లాస్ ఉంది, గ్లాసులో ఖాళీ ఉంది, శూన్యం. ఇప్పుడు ఆ కుండ ఉన్నది, కుండలో శూన్యం ఉన్నది. శూన్యాన్ని ఏమన్నావు? ఆకాశం అన్నావు, బాగానే ఉంది. ఏమండి, కుండ పగిలిపోయిందండి. మరి కుండ పగిలిపోగానే కుండలో ఆకాశం ఉందన్నావు కదా, అది ఏమైపోయింది అంటే కుండలో ఉన్నటువంటి ఆకాశము శూన్యంలో కలిసిపోయింది, ఆకాశంలో కలిసిపోయింది. ఒక మాట చెప్పాలి అని అంటే మనమందరము ఆకాశంలోనే ఉన్నాం. ఈ భూమి ఆకాశంలో ఉన్నది, ఈ భూమి ఆకాశంలో ఉన్నది. ఈ భూమికి ఆధారం ఏమిటంటే ఆకాశమే ఆధారం. మనం అందరం ఆకాశంలోనే ఉన్నాం. ఆకాశంలో ఉన్నాం కాబట్టి నిలబడి ఉండాలి కదా, అందుకే భూమి అనేటువంటి ఒక బంతి మీద నిలబడి ఉన్నాం అంతే. ఆ కుండ పగిలిపోయింది, కుండలో ఉన్నటువంటి ఆకాశం కాస్త ఎక్కడికి పోయింది? అసలు ఆకాశంలో కలిసిపోయింది. ఇది ఎందుకు చెబుతున్నారంటే పోలిక. కుండ ఎవరు అని అంటే ఈ శరీరం. ఈ కుండ ఈ శరీరం. ఈ శరీరం ఎప్పుడైతే పడిపోయిందో అప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఆకాశము మహదాకాశంలో పరమాత్మలో కలిసిపోయింది. అంటే పరమాత్మ ఎట్లనో దాంతో సమానమేనండి ఈ శరీరంలో ఉన్నటువంటి ఆకాశం కూడా, అంటే శరీరంలో ఉన్న జీవుడు కూడా, అది అర్థం. కాబట్టి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, బ్రహ్మము ఒక్కడే, ఏకం ఒకడే, అద్వితీయం రెండు కాదు. ఆకాశంలో ఒక బ్రహ్మము, మనిషిలో ఒక బ్రహ్మము ఉన్నారనుకుంటారేం కాదు, ఇద్దరూ ఒకటే. ఈ శరీరంలో ఉన్నటువంటి ఆకాశము, ఆ పైన కనబడే ఆకాశం రెండు ఒకటే. ఈ కుండలో ఉన్న ఆకాశము, ఆ పైన ఉన్న ఆకాశం రెండు ఒకటే, ఏ భేదము లేదు. ఏకమేవా, ఏకమేవ. కాబట్టి ఈ శరీరాన్ని కుండతో పోల్చి చెబుతారు. మనకు బ్రహ్మసూత్ర భాష్యంలో చాలా చోట్ల ఈ చెప్పుకునేటువంటి మహదాకాశము, ఘటాకాశములు వస్తాయి. ఇట్లనే ఇంకా విశేషములతోటి కూడా మనకు వస్తాయి అన్నమాట. మహదాకాశము, ఘటాకాశం అనేటువంటి ఒక న్యాయం ఇదేనమాట. ఇట్లా అలానే ఇంకొకటి కూడా మీకు చెప్తాను. పటవచ్చ అనే ఒక సూత్రం. పటవచ్చ
పటవత్ అంటే పటము అంటే అర్థము వస్త్రము. మనం ఈ దేవుడు పటాలు కాదు, పటం అంటే వస్త్రం. పటవత్ చ అంటే వస్త్రము వలే పరమాత్మ. అంటే ఇప్పుడు ఒక 10 గజాల వస్త్రం ఉందనుకోండి, దాన్ని మడతలు వేసి మడతలు వేసి మడతలు వేసి చిన్న పుస్తకం అంతా చేస్తారు. అది ఈయన మన ముందు పెట్టేశాడు, ఆ షాప్ వాడు మన ముందు పెట్టాడు, ఆ చీరని ముందు పెట్టాడు. పెట్టిన తర్వాత ఇదండి అని అన్నారు. దాన్ని ఏమిటో విమర్శగా చెప్పబోయా ఇదేనంటే అది దాని మడతలంతా విప్పదీస్తున్నాడు. అన్ని శుభ్రంగా విప్పదీసి విశాలంగా చేసి ఈ 10 గజాలు ఎంత అండి ఇదేనండి అని చూస్తుంటుంటే ఆ చూసేటువంటి వాళ్ళకి బార్డర్ చూడటం, రంగులు చూడటం, అలానే దారం చూడటము, ఇట్లా ఈ విధంగా చూస్తారు. చూసి విశాలంగా ఉన్నది, ఇప్పుడు సరిగ్గా ఉన్నది, ఇప్పుడు అర్థమవుతున్నది, కాబట్టి చీర వచ్చేదేను, కాబట్టి తీసుకుందాం. అది అట్లనే ఆ పరమాత్మ కూడా మడిచిన వస్త్రంలాగా ఉంటాడు. ఆ మడిచిన వస్త్రంలాగా ఉంటాడు కనుక మడిచిన వస్త్రాన్ని ఎలా విప్పదీసి చూసి వివరంగా చూసి అర్థం చేసుకున్నావో అట్లనే ఈ పరమాత్మని కూడా వివరంగా అర్థం చేసుకో. అంతేగాని ఏదో ఒక మాటతోటి కుదరదు. కనుక మొత్తము ఆ పరమాత్మకు సంబంధించి బ్రహ్మమునకు సంబంధించిన జ్ఞానాన్ని గురించి తెలుసుకుంటే అప్పుడు సంపూర్ణంగా తెలుసుకునేవాడు అవుతావు. అప్పుడు ఆ వస్త్రం ఎలా అయితే నీకు వివరంగా అర్థమైందో అట్లనే ఈ బ్రహ్మజ్ఞానం కూడా అర్థమవుతుంది. కేవలం బ్రహ్మజ్ఞానము బ్రహ్మము అనేటువంటి పదంతో ఉండకుండా వివరాలన్నీ తెలుసుకో అని ఆ విధంగా మనకు ఆ సూత్రం ఉంది. పటవచ్చ అనేటువంటి ఒక సూత్రం ఉంది. ఆ సూత్రం వల్ల అలా మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అది అట్లా ఈ విధంగా ఈ సూత్రాలని చదువుకునేటప్పుడు ఇటువంటి నేను మీకు మొట్టమొదటిగా ఇవి చెప్పాను. అట్లనే ఏకమేవాద్వితీయం బ్రహ్మ, బ్రహ్మము ఒక్కడే. అలానే సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము ఈ బ్రహ్మము. సమస్తము అంటే మొత్తం ఈ బ్రహ్మమేను. ఇట్లా అలానే జీవో బ్రహ్మైవ నా అపరహ, జీవాత్మయే పరమాత్మ. ఇదే అభేదము. జీవాత్మ పరమాత్మ ఒకళ్ళే. అందుకని ఇందా ఘటాకాశము మహదాకాశము చెప్పానే. మహదాకాశం ఎటువంటిదో ఘటాకాశం కూడా అటువంటిదే. అది ఆకాశం, ఇది ఆకాశం. సూది ఉందనుకోండి, చిన్న సూది, ఆ సూదిలో దారం ఎక్కిస్తాం. దారం ఎక్కించాలి అని అంటే ఆ సూదికి ఆ రంధ్రం సన్నగా ఉంటుంది, దానిలో రోజు దారం ఎక్కిస్తాం. ఆ సూది బెజ్జంలో ఉన్న ఖాళీ ఉంది చూశారు, ఆ ఖాళీ కూడా ఆకాశమే. ఇది అర్థం చేసుకో. ఆ ఖాళీ కూడా ఆకాశమే. అది ఎంత గొప్ప విశేషం. కాబట్టి ఆకాశము అనేటువంటిది అర్థం చేసుకో. మహదాకాశము అలానే ఘటాకాశములు అర్థములు చేసుకో. అట్లా అని ఈ విధంగా చెబుతున్నారు అన్నమాట. ఇట్లా ఇవి ప్రాథమికంగా చెప్పేటువంటివి. సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము బ్రహ్మమే అని చెబుతున్నారు. ఈ సమస్తం అంటే ఈ జగత్తు సమస్తము అనే మాట మొత్తం అట్లా అనమాట. అది అలా ఈ విధంగా ఇందులో 555 సూత్రాలు ఉన్నాయి, 4 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో మొదటి 4 సూత్రాలు ఉన్నాయి. అధాతో బ్రహ్మ జిజ్ఞాస, జన్మాద్యస్య యతః, జన్మాద్యస్య యతః అనేది 2వ సూత్రం. 3వ సూత్రము శాస్త్ర యోనిత్వాధికరణం, శాస్త్ర యోనిత్వాత్ 3వ సూత్రం. 4వ సూత్రం తత్వ సమన్వయాత్ అనేటువంటి సూత్రం. ఈ 4 సూత్రములు ఇందులో ప్రధాన భూమిక అన్నమాట. ఈ 4 సూత్రాలు 555లో ఈ 4 సూత్రాలకు శంకరాచార్యుల వారి శిష్యులైనటువంటి పద్మపాదాచార్యుల వారు వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానానికి ఉపవ్యాఖ్యానాలు చాలా వచ్చినాయి అన్నమాట. ఇట్లా ఈ విధంగా ఈ బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానాలు పుంఖానుపుంఖాలుగా వచ్చినాయి. అయితే ఎన్ని వ్యాఖ్యానాలు వచ్చినా కానీ అన్నీ కూడా పండిత వేద్యములే. పండితుల దగ్గర మాత్రమే ఉన్నాయి, పండితులకే అర్థమవుతాయి. అదేనా పండితులు అంటే అందరూ పండితులు కాదు. సంస్కృతం వచ్చినంత మాత్రాన పండితులని కాదు. మహాపండితులు వాళ్ళకే అర్థమవుతుంది, ఉండో వాళ్ళకి ఎవరికి అర్థం కాదు.
అట్లా ఉన్నాయి ఆ గ్రంథాలన్నీ కూడా, ఈ బ్రహ్మసూత్రాలకు సంబంధించిన గ్రంథాలన్నీ కూడా. ఇటువంటి గ్రంథాన్ని క్రమక్రమంగా కొంతమంది భావాలు తెలిసేటట్టుగా సులభాలుగా కొన్ని పుస్తకాలు అక్కడక్కడ ఉన్నాయి. అట్లానే ఇందులో కూడా ముఖ్యమైనటువంటి భాగాలన్నింటిని కూడా ఎలా అందించాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని అర్థమయ్యేటట్లుగా, ఈ బ్రహ్మసూత్రాలు అర్థమయ్యేటట్లుగా సాధ్యమైనంత వరకు విపులంగా వివరంగా ఇందులో నేను పొందుపరిచాను. ఇది మొత్తం 555 సూత్రాలు. ఇవి 555 సూత్రాలు అధ్యయనం చేసినటువంటి వాని యొక్క జీవితంలో ప్రధానంగా మార్పు వస్తుంది ఒకటి. రెండవది, అతనికి ఆత్మసాక్షాత్కారం కూడా కలిగే యోగ్యత కూడా కలుగుతుంటుంది అని. ఇంకొక విశేషం ఏమిటంటే రైట్ రూట్ రాంగ్ రూట్ అనగా సన్మార్గము అసన్మార్గం అనేటువంటి రెండు మార్గాలు తెలుస్తుంటాయి. బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినట్టుగా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని చెప్పినట్లుగానే చివరికి అమృతతత్వం వైపు, అమృతం వైపు ప్రయాణింపజేస్తుంటుంది. అంత గొప్ప విశేషం. అందువలన ఇందులో గొప్ప విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో 4వ భాగంలో ఫలాధ్యాయంలో జీవుడు ఏ విధంగా వెళ్ళిపోతాడు, జీవుడి గురించి ఏమిటి, జీవుడు మరలా ఎలా జన్మిస్తాడు, బ్రహ్మవేత్త ఎలా వెళ్ళిపోతాడు, సామాన్యుడు ఎలా వెళ్ళిపోతాడు, పుణ్యాలు చేసుకున్నటువంటి వాడు వెళ్ళి మరలా తిరిగి వస్తాడు, ఇట్లా ఈ విధంగా అనేకమైనటువంటి విశేషాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా గురువు దగ్గర అధ్యయనం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. క్రమక్రమంగా ఏమని అర్థం తెలుసుకుంటారంటే, ఈ పుస్తకము రామాయణ భారత భాగవతాదులు ఇత్యాదులు అన్నీ ఉన్నాయి కదా, ఇది కథలకు, రామాయణాది కథలకు కానీ, సౌందర్యలహ లాంటి పారాయణలకు కానీ, వీటన్నిటికన్నీ కూడా పైన ఉన్నది అని అర్థమవుతుంది. అనగా వీటన్నిటినీ దాటి పైన ఉన్నటువంటి పుస్తకము ఇది అని మీకు అర్థమవుతుంది. ఇది అధ్యయనం చేస్తే ఆ పుస్తకాల్లో ఏమి చెప్పారో సులభంగా అర్థమైపోతుంది, చాలా సులభంగా అర్థమై అట్లా అనమాట. అది ఇప్పుడు పైన ఎక్కేసేసారండి, చివరికి ఆ మెట్టు ఎక్కి కూర్చున్నాడు, ఇక పరమాత్మను దర్శనం చేసుకున్నాడు, సులభం ఆనందం అనుభవించాడు, బాగానే ఉంది. కానీ పై మెట్టు ఎక్కినటువంటి వాడు ఓపికగా కూర్చొని ఆ పరమాత్మను దర్శనం చేసుకోవాలని ఉండాలి. కానీ నేను ఇక్కడ దాకా వచ్చాను, పరమాత్మ కనపడటం లేదే అని తొందరపడి ఆ చేతిలో ఉన్న చెంబు డాముడుగా కింద పడేస్తే అది దొర్లుకుంటూ వచ్చి చివరి 1వ మెట్టు దగ్గరకు 1000 మెట్ల నుంచి 1వ మెట్టు దగ్గరకు వచ్చి పడుతుంది. అంటే అర్థం ఏమిటి, నీవు అంత దూరం వెళ్ళినా కానీ, బ్రహ్మజ్ఞానం కోసం అంత దూరం వెళ్ళినా, పరమాత్మ దగ్గరికి వెళ్ళినా నీలో ఉన్నటువంటి కోపం అనేటువంటిది క్రోధాన్ని జయించలేదు. క్రోధాన్ని జయించలేకపోతే అసలు ఏమీ ఫలితం లేదు. ఇటువంటి విషయములు దీనిలో ఇంద్రియ విషయములు వస్తాయి. అందుకనే మానవుడికి ఆ బ్రహ్మదేవుడు దానే అక్షరం ఇచ్చాడు. బ్రహ్మదేవుడి దగ్గరకు సంతానం వెళ్ళారు. బ్రహ్మదేవుడి సంతానం అంటే ఎవరు? దేవతలు, రాక్షసులు, మానవులు. వాళ్ళు వెళ్ళి మాకేమన్నా చెప్పవయా అన్నారట. ఆ బ్రహ్మదేవుడిని చెప్పకుండా దా అని చెప్పాడట. దా అని ఇస్తున్నాను, అందరికీ తీసుకోండి అన్నట్టు. దా అంటేనేమో దేవతలు. దా అంటే దేవతలు దమము కలిగి ఉండాలి. దా అంటే దమము. దేవతలకి బాగా ఆస్తులు ఉంటాయి, అంతే కదా. మనకు స్వర్గలోకం ఉన్నది, వాళ్ళకి ఆస్తులు, స్వర్గమో బ్రహ్మాండంగా ఉన్నది, రంభాది ఊర్వశులు తిలోత్తమో రకరకాల సుఖాలు అనుభవించటము, ఈ విధంగా అనేటువంటివి ఉంటాయి. మన పురాణాలు చదువుకుంటున్నాం. అవన్నీ ఉండేటప్పటికీ, వీడికి సుఖాలు అనుభవించడానికి అన్నీ ఉండేటప్పటికీ వీడు తనను తాను మర్చిపోతాడు. తనను తాను మర్చిపోయి చివరికి గర్వం, అహంకారం పెరుగుతుంది. దాని ఫలితమే ఇంద్రుడు ఒకసారి శాపంను పొందాడు. దుర్వాసుడు శాపం పెట్టాడు. దుర్వాసుడు ఒకసారి ఆయనకి ఒక పూలదండ ఇస్తే, ఎవడా నువ్వు ఇస్తే నాకు ఇచ్చేటువంటి వాడివా అని తీసుకుని ఇసురుపుచ్చుకొని అవతల వారేశాడు.
ఇది నీ కండకావరం పెరిగిందా అని చెప్పి నీకు ఈ రాజ్యం అంతా పతనం అయిపోతుంది, పో నీకు పో అనేది శాపం పెట్టేసి చివరికి ఆ గతి పెట్టింది వాడి. అనగా అర్థం ఏమిటనమాట, అంత ఐశ్వర్యాలు ఉంటే ఏముండాలి, దమము ఉండాలి. దమం అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఎంత సంపద ఉంటే కోట్లు ఉన్నాయండి, ఉంటే ఏముండాలి నీకు, దమము ఇంద్రియ నిగ్రహం ఉండాలి. రావణాసురుడికి అది లేదు, ఇంద్రియ నిగ్రహం లేదు, అందువల్లనే పాడైపోయినాడు. సరే, ఇంకంటే రాక్షసులు ఉన్నారు, వాళ్ళకి దయ, వాళ్ళకి హింస చేయటమే పని. రాజ్యం కోసం హింసలు చేస్తారు, చివరికి కొడుకును కూడా హింసల్లో పెడతారు. హిరణ్యకశిపుడు ఏం చేశారు, ప్రహ్లాదుని ఎన్ని హింసలు పెట్టాడు. కాబట్టి వాళ్ళకి క్రూరత్వం ఉంటుంది. కాబట్టి రాక్షసులకు క్రూరత్వం పోవాలి, దయ ఉండాలి. ఇకపోతే మానవులకి దానం చేసే గుణం ఉండాలి అని చెప్పాడు. దానం చేసే గుణం ఏమిటయ్యా, ఎందుకు చెప్పాడయ్యా అంటే, దానం చేసే గుణము, వీడు ఎప్పుడు లోభంతో ఉంటాడు. ఈ మానవుడు లుబ్ధ గుణం వీడికి. లుబ్ధ గుణం అంటే ఏదో కొంత సంపాదించాడు, 1 కోటో 2 కోట్లో 4 ఎంతో సంపాదించాడు, దాంతో తృప్తి పడి ఉంటాడు. అబ్బే ఇదేంతో రూపాయి 2 రూపాయలు అనుకొని ఇంకా 10 కోట్లు ఇంకా ఎప్పుడు చూసినా ఇదే సంపాదన 2 రోజులు లేనే లేదు వాడికి. అలాగే చివరికి వాడి టీ నీళ్ళు కూడా తాగడు వాడు. అంటే అన్ని డబ్బులు కూడా మూటలు కట్టుకొని మూటలన్నీ అక్కడ పెట్టుకోవాలి వాడు. ఇదంతా లోభ గుణం. ఈ మానవుడికి ఉన్నటువంటి గుణాలు ఇవి, లోభం. అందుకని సంపాదిస్తాడు, 80 ఏళ్ళు 90 ఏళ్ళు అని డాము తెస్తాడు. అది వచ్చిన తర్వాత వీడుకున్నట్టు సంపాదించిన మూటలన్నీ వాళ్ళు తీసుకుంటారు. సరే, అనగా జీవించినంత కాలం సంపాదించావు, ఎంతో కొంత దానం చేసావా, దానం అసలు ఎరగడం. ఆ చేసంలో ఎప్పుడో 1 రూపాయి అంటాడు అది. ఇట్లా ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మానవుడు ఏమి చెయ్యాలి అని అంటే దానం చెయ్యాలి, దాన గుణం అలవాటు చేసుకోవాలి, అది అర్థం. జీవితంలో ఈ సంవత్సరంలో ఎంత దాన గుణం చేశాను, అన్నదానం ఏం చేశాను, లేకపోతే ఇంకా ఎవరికన్నా వస్త్రదానం చేశానా. కొంతమంది నాలాంటి వాళ్ళు ఏంటంటే బ్రహ్మజ్ఞానాన్ని దానం చేస్తారు. అనగా ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఇదిగో ఈ విధంగా పాఠముల ద్వారా చెప్పి చేస్తుంటారు. రకరకాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం. బాగా డబ్బులున్న వాళ్ళేమో అన్నదానాలు చేయటము, లేకపోతే రకరకాలైన దానాలు, వస్త్రదానం అంటారు, అవి ఇవి అన్నీ చేస్తుంటారు. అలా చేస్తుంటుంటారు. ఇలా చెయ్యాలి మానవులు. అయితే ఈ దేవతలు, రాక్షసులు, మానవులు నిజంగా ఉన్నారా ఎక్కడంటే, నిజంగా మన కంటికి మానవులే. మిగిలిన వాళ్ళిద్దరు ఎవరు కనపడుతున్నారు, కనపట్టాల. దేవతలు రాక్షసులు కనపట్టాలి. కానీ దేవతలు రాక్షసులు అనేవాళ్ళు మన శరీరం, మన బుర్రలోనే ఉన్నారు, అది అర్థం. దేవతలు రాక్షసులు ఉన్నారు, మానవులు ఉన్నారు. దేవతలు అని అంటే అర్థం ఏమిటి, ఇంద్రియ నిగ్రహము ఉండాలి, కానీ లేకుండా ఉన్నారు. ఎందుకో సంపదలు విని హింస చేయకూడదు. రాక్షసులు హింస చేస్తున్నారు. నీలో రాక్షసత్వం ఉంది, రాక్షసులు ఉన్నారు. అంటే ఎందుకు చెబుతున్నారు, మన బుర్రలో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, చివరికి మానవులు ఉన్నారు. మానవులు ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు, లోభము. ఈ ముగ్గురు దగ్గర 3 దుర్గుణాలు ఉన్నాయి. దేవతల దగ్గరేమో ఇంద్రియ నిగ్రహం లేదు, రాక్షసుల దగ్గరేమో దయ లేదు, మానవుడి దగ్గరేమో దానగుణం లేదు. ఈ 3 గుణాలు ఎక్కడైతే ఉంటాయో, ఎవళ్ళో ఉంటాయో, వాడు ఇక చెప్పలేనన్ని జన్మలు అనుభవిస్తాడు. అది ఈ విషయం ఎక్కడ వచ్చింది అంటే బృహదారణ్యకోపనిషత్తులో చివరిలో ప్రాజాపత్య బ్రాహ్మణంలో వస్తుంది ఇది. అందువలన బ్రాహ్మణుడుకే కాకుండా ఎవరైనా సరే మానవుడు అనేటువంటి వాడు ఇంద్రియ నిగ్రహము 1, దయ కలిగి ఉండటము 2, దానగుణం కలిగి ఉండటము 3. ఈ 3 లక్షణాలు ఎవరికైతే మానవుడికైతే ఉంటాయో ఆ మానవుడు తరిస్తాడు అని మనకు బృహదారణ్యకోపనిషత్తు చెప్పింది. ఆ విషయం దీనిలో బ్రహ్మసూత్రాల్లో కూడా వచ్చిందనమాట ఇది. అట్లా ఈ విధంగా మానవుడు ఉద్ధరింపబడటానికి మనం కొన్ని విశేషాలతో సహా తెలుసుకుంటాం. ఇట్లా ఈ విధంగా ఇంట్రడక్షన్గా
ఈ బ్రహ్మసూత్రాలకు ఇంట్రడక్షన్గా మొట్టమొదటిగా మనం ప్రారంభం చేస్తూ చెప్పాము. ఇది అందరూ అవగాహన చేసుకోండి. తర్వాత అవగాహన చేసుకున్న తర్వాత ఉగాది నుంచి అసలు పాఠం ప్రారంభం చేద్దాము. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు.